ఎంత త్యాగం చేశావు బాబు. ఇది నా బాధ్యత గాని త్యాగం కాదు నాన్న. కన్న తండ్రి ఆరోగ్యం కాపాడలేని బిడ్డ బ్రతికెందుకు నాన్న? నా అన్న ఏమిటి నన్ను అలా పిలవకు బాబు. అలా పిలిపించుకునే అర్హత నాకు లేదు. నేను నీ నాన్నని కాదు, నీ పాలిటి రాక్షసుడు. అదేమిటి నాన్న? నాకేం అర్థం కావటం లేదు. అవును బాబు, నిజంగా నువ్వు నా కన్న బిడ్డవు కాదు బాబు. నేను నీ బిడ్డను కానా? ఎవరి బిడ్డను? వేణు నా బిడ్డ. నరసమ్మ, ఈ మాట నిజమేనా? అవునమ్మా. మరి వాసు వేరే కొడుకు. నరసమ్మ, ఏమిటి నువ్వు చెప్పేది? వీరయ్య కొడుకు నా బిడ్డ ఎలా అవుతాడు? నా బిడ్డ వీరయ్య కొడుకు ఎలా అవుతాడు? ఇది అసంభవం. నిజమేనమ్మా. మీరు ప్రసవించిన సమయంలో స్పృహ తప్పిందా? అప్పుడు వేరే కత్తితో నన్ను భయపెట్టి బిడ్డల్ని మార్చాడు. వీరయ్య ఎందుకు ఇలా చేశాడు? చేయాల్సి వచ్చింది. దొంగ కొడుకైనంత మాత్రాన దొంగ కాడు అని నిరూపించడానికే ఇలా చేశాను. నా భార్య దిక్కులేని చావు, పసిబిడ్డ ఏడుపు, రంగనాథం గారు నన్ను అక్రమంగా జైలుకు పంపించాడనే కక్ష ఈ పని చేయించాను. కానీ నేను పొరపడ్డా. నేను పగ తీర్చుకున్నది రంగనాథం గారి పైన కాదు, అమాయకుడవైన నీపై. నా చేజేతులా నీ జీవితాన్ని సర్వనాశనం చేశాను. అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు. అయితే ఈ సంగతి అప్పుడే ఎందుకు చెప్పలేదు? నా బిడ్డను నాకు కాకుండా ఎందుకు చేశావు? అప్పుడే చెప్పితే నా ఉద్యోగం పోతుందేమో అని భయపడ్డా. అంతేకాదు, వేరే ఈ కట్టతో వేణు ప్రాణం తీసేయడమే. ఆ సంగతి బయటే తెలిస్తే నేను జైలు పోవాల్సి వస్తుందని కానీ వేణు బ్రతికే ఉన్నాడని ఈ మధ్య తెలిసింది. నాది ఎంత నీచమైన బ్రతికైపోయింది. బాబు, ఈ నేరం నాది బాబు, నన్ను క్షమించవు. అవును, ఈ నేరానికి నువ్వేగా, భగవంతుడు కూడా క్షమించడు. భగవంతుడు కూడా క్షమించడు. నరసమ్మ, ఈ విషయం ఇంకెక్కడా చెప్పకు. అలాగే. సరే, ఇక నువ్వు వెళ్ళు. అవునమ్మా, నేనే వాసుని. వాసు, ఏమిటమ్మా ఇది? ఏమైంది? నేనేమైనా పొరపాటు చేశానా? నీ మనసును ఒప్పించానా? చెప్పమ్మా. లేదు బాబు. మరెందుకు ఈ బాధ? ఇది తీరని బాధ. అమ్మా, చిన్నప్పటి నుంచి నా బాధే నీ బాధగా చేసుకున్నావు. ఎంతో ప్రేమతో పెంచావు. జీవితంలో ఎన్ని కష్టాలైనా భరించగలను కానీ కన్న తల్లి కన్నీళ్లు మాత్రం చూడలేనమ్మా. నిజం చెప్పమ్మా, నా దగ్గర నీకు రహస్యాలు ఎందుకు? నేను నీ బిడ్డను కాను. బాబు, అదే లేదు బాబు. ఏమో పిచ్చి ఆలోచనతో కన్నీళ్ళు వచ్చాయి. అంతే బాబు, అంతే. బాబు, నాన్నగారు పైన ఉన్నారా? లేరమ్మా. ఇప్పుడు ఎక్కడికమ్మా? మళ్ళీ చెప్తావా? శాంతమ్మ గారు, ఇలా వచ్చారేమండి? బాబు, మీ హోదాకి తగ్గట్టు మర్యాద చేసే శక్తి లేనివ్వండి. రండి, కూర్చోండి. ఇంతకన్నా మంచి చూటు చూపలేను. పేదవాడిని. బాబు, పేదవాడివి నువ్వు కాదు బాబు. బిడ్డ ఉండి కూడా దూరం చేసుకున్న పేదరాల్ని నేను. కన్న బిడ్డ కళ్ళెదురుగా ఉన్నా చూడలేకపోయిన అందురాల్ని నేను. నువ్వు నా బిడ్డవే బాబు, నువ్వు నా బిడ్డవే. అమ్మా, బాబు, బాబు, అమ్మా, బాబు.
నిజం నీకు కూడా తెలిసిందా అమ్మా? ఇంతకాలానికి తెలిసింది నాయన. నీ బిడ్డలని తెలియకపోతే ఎంతో బాగుండేదమ్మా. బాబు, తెలిసినందుకు బాధపడుతున్నా? అవును, అన్నపూర్ణ లాంటి అమ్మ ఉండి కూడా ఆకలితో కుమిలిపోయాను. కడుపు దగ్గించుకుపోతూ ఉంటే అమ్మా ఆకలి అని అడిగే అదృష్టానికి నోచుకోలేని దౌర్భాగ్యుడయ్యాడమ్మా. ఔదార్యం గల తల్లి, హోదా గల తండ్రి, ఐశ్వర్యంతో తొలదూగే ఇల్లు, ఇన్ని ఉండి కూడా దిక్కులేని వాడినయ్యానమ్మా. జీవితంలో అనేక కష్టాలు అవమానాలు పొంది దారి తోచక దొంగనయ్యాను. అందరి చేత అసహించుకోబడ్డానమ్మా. బాబు, ఇంకా ఈ మాటలతో నా గుండెలు ఎందుకు కోసం? జరిగిందంతా మర్చి ఇక మన ఇంటికి వెళదాం పద బాబు. నేను రాలేనమ్మా. అలా అనకు బాబు, ఇప్పుడే వెళ్ళిపోదాం రా. వద్దమ్మా, వద్దు, నన్ను నిర్బంధించవద్దమ్మా. బాబు, అవునమ్మా, నువ్వే ఆలోచించు. నీ బిడ్డగా నీ ఇంట్లో అడుగుపెట్టే యోగ్యత నాకు లేదమ్మా. తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తెచ్చేవాడి నిజమైన బిడ్డమ్మా. నేను వస్తువు నా వెంట తెచ్చేది ఏమిటి? అప్రతిష్ట, అవమానం, కళంకం, అంతేగా అమ్మా. వద్దు బాబు, అలా అనదు. నువ్వు లోకం దృష్టిలో ఏమైనా కావచ్చు, కన్న తల్లి దృష్టిలో ఎప్పుడూ బిడ్డ బిడ్డే నాయన. ఇలా చూడు బాబు, నువ్వు నా బిడ్డవని తెలియని రోజుల్లో నీ బాధలు నేను పంచుకోలేకపోయాను. నిజం తెలిసి ఇంకా నిన్ను దూరం చేసుకోమంటావా? జీవితాంతం పుత్రశోకంతో కుమిలి కుమిలి సావమంటావా? అమ్మా, అంతేనా బాబు? అంతే. అమ్మా, అమ్మా, అది కాదమ్మా, నన్ను అర్థం చేసుకో అమ్మా. నా కన్న తల్లిని నలుగురు గజ దొంగ తల్లి అని అంటూ ఉంటే నేను సహించలేను బాబు. అమ్మా, నాన్నగారు ఎంత పట్టుదల గల మనిషో నాకు తెలుసు. వారు నన్ను కన్నబిడ్డగా అంగీకరిస్తారా, ఆదరిస్తారా? నేను మంచి మనిషిగా మారానని తెలిసి కూడా సుశీలని నన్ను కఠినంగా వేరు చేయాలని ప్రయత్నించారు. అటువంటి తండ్రికి నేను బిడ్డలని తెలిసినప్పుడు వారు ఏం చేస్తారో నాకు తెలుసు. ఈ అవమానం భరించలేక ఏ అఘాయిత్యానికో తలపడతారు. బాబు, నువ్వు పొరపడుతున్నావు. ఏ తండ్రి తెలిసి తెలిసి కన్న బిడ్డను దూరం చేసుకోలేడు. నేను చెప్తాను బాబు, మీ నాన్న తప్పకుండా అంగీకరిస్తారు. నీకు సుశీలనిచ్చి పెళ్లి చేస్తారు బాబు. అయితే వేణుని తప్ప వాసుని పెళ్లి చేసుకొనంటావు. ఇదేనా నీ ఆఖరి నిర్ణయం? పెళ్లి ఉద్దేశం శుభాన్ని కోరేది అయితే మనసున్న చోటే మనువు జరగాలి. ప్రేమ లేని పెళ్లిళ్ళు ఎలాంటి ఘోరాలకి దారి తీస్తాయో మీకు వేరే చెప్పనక్కర్లేదు. మీరు అన్నీ తెలిసిన న్యాయమూర్తులు. అవును, ఎన్నో తీర్పులిచ్చి న్యాయమూర్తిగా పేరు పొందే నేను ఈనాటికి నీ చేత నీతులు చెప్పించుకోవాల్సి వచ్చింది. ఎందుకు నాన్న? మా ఇద్దరికి ఇష్టం లేనప్పుడు ఒత్తిడి చేయడం. ఏమన్నావు? నీకు ఇష్టం లేదా? ఇలా చూడు, నా ముఖంలో చూసి చెప్పు. నీ హృదయం మీద చేయి వేసుకుని నిజం చెప్పు. ఒక్క క్షణం సుశీలను చూడకుండా ఉండలే నువ్వు? ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? లేదు, ఆమె హృదయంలో నాకు స్థానం లేదు. లేకి ఉందిరా, సుశీలకు హృదయం ఉంది. అందుకే తన తల్లి ఆఖరు కోరికను తీరుస్తుందనే నమ్మకం నాకుంది. ఈ వివాహం జరిగితే ఆవిడ ఆత్మకు శాంతి లభిస్తుంది. చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం బ్రతికున్న వాళ్ళ మనసులో క్షోభ పెట్టడం మంచిదంటారా నాన్న? ఈవేళ మా అమ్మాయి బ్రతికుంటే నన్ను ఇలా నిర్బంధించేదే కాదు. నా చెల్లెలే బ్రతికుంటే మేనరికం కాదని నిన్ను ఒక దొంగకిచ్చి పెళ్లి చేసేదా? అటువంటి పెళ్లి జరిగే కంటే చావే మేలనుకునేది. అవును మావయ్య, ఈ పెళ్లి కన్నా చావే మంచిది. ఇది నీ కోసం కాదు, నా కోసం. ఆడిన మాట తప్పిన తర్వాత, వంశ ప్రతిష్ఠ సర్వనాశనం అయిన తర్వాత నేను బ్రతికి ఉండడం అనవసరం. తీసుకో, నీ అడ్డు తొలగించుకో. ఆ తరువాత దొంగనే కాదు, హంతకుణ్ణి పెళ్లి చేసుకున్న బాధ్యత. మావయ్య, ఏం వాసు,
నువ్వు ధైర్యం చేయగలవా? ఏమిటి నాన్న ఇదంతా? సరే, మీరు పూర్తి చేయలేకపోతే ఆ పని నేనే చేస్తా. నాన్న, మావయ్య వద్దు మావయ్య, నువ్వు అలాంటి పని చేయొద్దు. నీ ఇష్ట ప్రకారమే కానీ నేను బావని పెళ్లి చేసుకుంటాను. నాకు ఈ పెళ్లి ఇష్టమే మావయ్య, ఇష్టమే. చెప్పు బావా, మావయ్యతో నువ్వు కూడా చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనని చెప్పు బావా. అవునన్నా, మీ ఇష్ట ప్రకారమే కారణం. సరే లేవండి. బాధ పెట్టినా మీకు ఒక మంచి మార్గం చూపించడం నా బాధ్యత. నేను ఎందుకింత పట్టుబట్టాను మీకు భవిష్యత్తే తెలియజేస్తుంది. రాసేంత సమయానికి వచ్చావు. కాబోయే దంపతులను ఆశీర్వదించు. వీలైనంత త్వరలో ముహూర్తం ఏర్పాట్లు చేస్తాను. అవునత్తయ్య, మా ఇద్దరికి ఇష్టమే. మంచిదమ్మా. తీసుకో సుసి, ఇదే నేను ఇచ్చే పెళ్లి కాను. బహుశా సమయానికి నేను ఇక్కడ లేకపోవచ్చు. వేణు, సుసి, భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నాను. కానీ పుట్టినప్పటి నుంచి నా జీవితమే ఒక విషాదగాథ. పోనీలే సుసి, నన్ను కట్టుకొని నా దురదృష్టాన్ని పంచుకోకుండా యోగ్యుడైన వాసును భర్తగా పొందగలుగుతున్నావు. అదే నాకు మిగిలిన మనశ్శాంతి. వేణు, మావయ్య ప్రాణాలు దక్కాలంటే మరొక దారి లేదు. కన్నీళ్లు కార్చి కార్చి కఠినమైన ఈ నిర్ణయానికి వచ్చాను. శిలలా మారాను. నీ మాటలతో మళ్ళీ ఈ రాతి గుండెని కరిగించవద్దు వేణు, కరిగించు. సుసి, గతాన్ని గుర్తుకు తెచ్చి నిన్ను బాధ పెట్టడానికి రాలేదు. ఇలాంటి సమయాల్లో జ్ఞాపకాల కన్నా మరుపే మనకెక్కువ సహాయకారిగా ఉంటుంది. నీకు కనపడకుండానే వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ కాళ్ళాడలేదు సుశీ, కాళ్ళాడలేదు. కళ్యాణ మంటపం అందరి ఎదుట మీ నూతన వధూవరుల్ని ఆశీర్వదించే అర్హత, అదృష్టం నాకు లేదు సుశీ. అందుకే ఇలా వచ్చాను. వాసుకి కూడా నా శుభాకాంక్షలు నువ్వే అందచేయి. నన్ను మర్చిపో సుశీ. ఇక ఆ పిలుపుకి నేను నోచుకోకపోయినా నీ తలపెప్పుడూ నా వెంటే ఉంటుంది. వస్తాను సుశీ. సుశీ, శాంత, చూడు, ఇదిగో ఈ నగలు చూడు. అదేమిటి బాగుంది. ఈనాళ్ళు ఈ పెళ్లి ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తూ బాధపడ్డావు. తీరా ఇప్పుడు నిర్ణయం అయిన తర్వాత నువ్వు బాధపడుతున్నావు. ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏమిటి? ఎందుకా కన్నీళ్ళు? కన్నీళ్ళ కారణం చెప్పలేకే బాధపడుతున్నా.
నోరుండి కూడా నిజం చెప్పలేని మూగదాన్నయ్యా. నిజం ఏమిటా నిజం? వాసు మన బిడ్డ కాడండి. ఏమిటి ఏమన్నా? మన బిడ్డ పేరు శాంత. అవునండి, వాసు వీరయ్య కొడుకు. అసంభవం. అలా ఎన్నటికీ జరగదు. కావాలని ఎవరో ఈ కట్టుకథ కల్పించారు. కాదండి, ఇది ముమ్మాటికే నిజం. నిజం ఏమిటా నిజం? నిజం అంటే అర్థం తెలుసా నీకు? నీతి నియమాలు లేకుండా నీచంగా బ్రతికే ఒక దొంగ మన బిడ్డ. ఆ మాట నువ్వెలా నమ్మావు? మన పరువేమిటి, ప్రతిష్ఠ ఏమిటి? అలాంటి మన వంశంలో మన రక్తాన్ని పంచుకుని పుట్టినవాడు దొంగ ఎలా అవుతాడు? తిండికి లేకపోతే పరువు కోసం పస్తులుండి చస్తాడే కానీ బందిపోటు కాలేడు. అది కాదండి. ఏది కాదు? వాసు లాంటి ఉత్తముడు, సుగుణాల కని నికృష్టమైన దొంగ బ్రతుకు బ్రతికి వెరై కొడుకు ఎలా అవుతాడు? నువ్వెలా నమ్మావు? నీకు ఆ మాత్రం జ్ఞానం లేదు, ఆలోచించుకునే శక్తి లేదు. నువ్వు కాదు కదా, నీలాంటి వాళ్ళు 1000 మంది ఎలుగెత్తి చాటినా నేను నమ్మలేను. నువ్వు నమ్మినా నా దగ్గర మాట్లాడటానికి వెళ్ళలేదు. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఏమండి? ఏమండి? ఆ దొంగరాస్కెల్ చిటికి వేశాడు, వీడు బదులు చిటికి వేశాడు. వాడు చిటిక, వీడు చిటిక. ఈ చిటికలో ఏదో కిటికుంది, కనిపెట్టాలి. జూ కనిపెట్టు. రావ్ అండ్ రాయ్ కంపెనీ, ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్. చేసేది దొంగ పని, పెట్టింది బిజినెస్ బోర్డు. వస్తున్నా. ఏమిటా నిద్ర? భద్రంగా ఉండు. ఈ రాత్రి జడ్జి గారితో పెళ్లి. ఆడవాళ్ళంతా మంచి మంచి నగలతో వస్తారు. మనమంతా పెళ్లి పెద్దలు, తెలిసిందా? ఓకే బాస్. సమయం చూసి సైగ చేస్తాను. ఓకే. దట్స్ ఆల్ రైట్. ఎక్కడికి ప్రయాణం? అనంతం. అవసరం నీకు కాదు, నాకు. వాసు, నన్ను క్షమించగలవా? ఏమిటిదంతా? నీకు తీరని అన్యాయం జరిగింది. నాకు తెలియకుండానే నీ స్థానం నేను ఆక్రమించుకున్నాను. నువ్వు అనుభవించవలసిన ఐశ్వర్యం, ఆనందం నాకు దక్కాయి. వెళ్ళు, నువ్వు జడ్జి గారి అబ్బాయి. అంతా నాకు తెలుసు. నీకంతా తెలుసా? అయితే తెలిసి తెలిసి ఎవరి కోసం ఈ త్యాగం చేస్తున్నావు? ఎవరి కోసమో కాదు, నా కోసం. అంటే
జడ్జి గారు అబ్బాయి అనిపించుకునే అర్హత నాకు లేదు. సమాజం వెలివేసిన గజదొంగని, ఆ ఇంటి దీపాన్ని నేను ఆ దీపం కింద కేనీయడం. నన్ను గురించి బాధపడి ప్రయోజనం లేదు వాసు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సుశీల ఎంతో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూనే ఉంటుంది. నా కోసం కాదు, నీ కోసం. వాసు, అవును, సుశీల హృదయం నీదైనప్పుడు శరీరం నాదెలా అవుతుంది? అబద్ధం. ఇంతవరకు అబద్ధాల చాటునే బ్రతికాం. ఇక చాలు. నిజం అంగీకరించడానికి కూడా ధైర్యం కావాలి. వేణు, మాటలకి సమయం కాదు. తరుణం మించిపోకుండా నీకు న్యాయం జరగాలి. సుశీలకు నీకు పెళ్లి జరిగి తీరాలి. వెళదా? వీల్లేదు వాసు, వీల్లేదు. వేణు, అయితే నేను వెళ్ళను. వాసు, నీ ఇంటికి నువ్వే వెళ్ళినప్పుడు నాకేం పని? నేను వెళ్ళను. వెళ్ళవు. ఇంతకాలం నిన్ను పెంచి పెద్ద చేసిన ఆ పుణ్య దంపతులను ఆదరిస్తావో అవమానిస్తావో అది నీ ఇష్టం. నా దారినే పెడుతుంది. వేణు, వాసు, వేణు, బాబా, గొప్ప మురిగింది. జడ్జి గారిని దోపిడీ చేస్తున్నారు. ఎవరు? దొంగలు. అవును బాబా, వాళ్ళను కూడా చెవులారా విన్నాను, బయలుదేరిన కళ్ళారా చూశాను. అయితే వెళ్ళి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయి. పదవా. జడ్జి గారిని దోపిడీ, నేను పోలీసే. బాబు, ఏమిట్రా? కనిపించట్లేదు బాబు. కనిపించడం లేదా? వాసు ఎక్కడ? ఏమయ్యాడు? అదేమిటండి, వాసు బాగా కనిపించలేదా? లేదు. వాడు మన అబ్బాయి కాదు అని మతిలేని వాడు ఏమైనా వాడితో వాగా ఏమిటి? లేదండి. ఆ గలంత ఏమిటి? ఎక్కడ చూసినా దొంగతనాలే. అసలు పెళ్లిలో కూడా దొంగతనాలే. మొన్న సినిమా హాల్లో ఇది రెండోసారి సార్. ఇంకెప్పుడు రానండి సార్. సార్, ఈ రోడ్ నెంబర్ 1 సార్. సీరియస్ ఉంటే మీ ప్యాకెట్ కట్ చేస్తాను. మిస్టర్ కానిస్టేబుల్, టేక్ హిమ్ అవుట్. వచ్చా ఎంత నాగ్గా కట్ చేస్తారా? మిస్టర్ వెంకట్ స్వామి, కంగ్రాచులేషన్. సార్, పోలీసు ఉద్యోగానికి కావాల్సింది ఒడ్డు పొడుగే కాదు, పొట్టివాడైనా గట్టివాడైతే చాలని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? తప్పకుండా. మరి అయితే నాకు కానిస్టేబుల్ ఉద్యోగం. ఓకే. థ్యాంక్ యూ సార్. రంగనాథం గారు,
నన్ను క్షమిస్తారా? ఏమిటి వీరయ్య? ఎందుకు ఏమిటి? వేణు మీ బిడ్డ మీ మీద కక్ష కొద్దీ వేణుకి తీరని అపకారం చేశారు. నాన్న! నా జీవితంలో ఘోర అపచారం చేశారు బాబు. ఇది నిజమా వీరయ్య? నిజమా ఇది? నిజం బాబు. ఇదిగో, నా రక్తం సాక్షిగా చెప్తున్నా. నిజం బాబు, ఈ చేతులతోనే బిడ్డలు మార్చాను. వేణు బాబు, నాన్న. ఒకటి మాత్రం నిజం, దొంగ కొడుకు దొంగే కానక్కర్లేదు. అన్ని అవకాశాలు ఉంటే నా బిడ్డ ఎంత గొప్పవాడయ్యాడో చూశారా? నిజమే వీరయ్య, ఎన్నో కేసుల్లో నేను మంచి తీర్పులు చెప్పానని పేరు తెచ్చుకున్నాను. కానీ నీ విషయంలో ఓడిపోయాను. అందుకే భగవంతుడు ఇలాంటి తీర్పిచ్చాడు. డాక్టర్ గారు, ఎలాగైనా సరే మా వీరయ్యను కాపాడండి. అవసరమైతే నా రక్తం కూడా ఇస్తాను. ప్లీజ్. నర్స్, త్వరగా బ్యాండేజ్ తీసురా. ఎస్ డాక్టర్. నాన్న, మన ఇంటికి పోదాం పద నాన్న. వాసు, బాబు, బాబు, వాసు, ఇన్నేళ్లుగా ఇంట్లో పెరిగి పెద్దవాడవై ఇప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? ఈ ఇంటికి వెళ్తే తీసుకొస్తావా? వద్దు, వద్దు. ఇంతకాలం మాకు ఒక్కడే బిడ్డనుకున్నా. ఇప్పుడు మీ ఇద్దరు మాకు బిడ్డలే బాబు, ఇద్దరు బిడ్డలే. బాబు, కంటేనే బిడ్డవుతాడా? పెంచిన ప్రేమకు విలువలేదా? బాబు, నేను నీకు అమ్మను కాదు. అమ్మా, బాబు, నాన్నగారు, నాదొక్క కోరిక. ఏమిటి బాబు? వేణుకి సుశీలకి పెళ్లి జరిపించండి. అలాగే బాబు. వీల్లేదు. వేణు, ఒక్క షరతు మీద మా పెళ్లి జరుగు. ఏమిటి వేణు? నువ్వు సోదరుడిగా ఎప్పుడూ ఈ ఇంట్లోనే ఉండిపోవాలి. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. ఇన్ని మంచి మనసుల్లో స్థానం సంపాదించుకునే అదృష్టం ఎంతమంది కలుగు. తప్పకుండా ఉంటాను. బాబు, సార్, నాదొక చిన్న మనవి. ఏమిటో? ఈ శుభం పూర్తి కావాలంటే నన్ను రాణిని కూడా పెళ్లి పెట్ల మీద కూర్చోబెట్టాలి సార్. ఏమంటావు అత్త? ఆ గడి కోసం ఎదురు చూస్తున్నాను బాబు. కంటే భద్రామి శుభే సంజీవ శరధ శతం దీర్ఘమాయ